మీ పేరేంటండి? సార్ నా పేరు ఇదేంటి? మా కంపెనీ ఒక విజన్ వచ్చేసి సార్ మా కంపెనీ పేరు వచ్చి సత్యం లిమిటెడ్. మా ఎండి సార్ పేరు సతీష్ కుమార్ అండ్ విష్ణు కుమార్. అంటే మా కంపెనీ ఒక విజన్ ఏంటంటే పర్ఫెక్ట్ లైఫ్ ప్రొవిజన్ అనేది కస్టమర్ కు, అసోసియేట్స్ కి, ఇంకోటి డెవలపర్ ఈ ముగ్గురికి బెనిఫిట్స్ గా ఉండడమే కంపెనీ మా పర్ఫెక్ట్ లైఫ్ విజన్. అది ఎలా చెప్పండి, నాకు అర్థం కాలేదు. సార్ మంచి క్వశ్చన్. అది ఎలా అంటే ఒక అసోసియేట్ సేల్స్ కోసం ఇస్తారు ఒక కంపెనీకి. ఒక కంపెనీలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఏంటంటే సేల్స్ కోసం వచ్చినప్పుడు దాంట్లోనే ఉంటారు. అది అప్పుడు కొన్ని రోజులకు ఆ కంపెనీలో ఒక హైవేకి ఉంటుంది కాబట్టి ఒక హైవేలోకి ఎన్ని రోజులు చేస్తాడు, వేరే కస్టమర్ దొరికింది అనుకో వేరే హైవేకి చేయలేకపోతారు కదా. అప్పుడు ఏంటంటే మీరు వేరే అసోసియేట్ కంపెనీ కన్నా వదులుకోవాలి, లేకుంటే ఆ సేల్ అయినా వదులుకోవాలి, అవునా కాదు. అలాంటప్పుడు మాది ఏంటంటే అన్ని హైవేలకు టేకప్ చేసుకొని మార్కెట్ చేసుకున్నప్పుడు అసోసియేట్ బెనిఫిటే కదా. ఇంకోటి ఏంటంటే ఎంఓ ధర తీసుకుంటాను ఒక కంపెనీని మామూలు టేకప్ చేయాలి. ఆ కంపెనీ ఎండి మళ్ళీ ఏంటంటే లీగల్ ఉందా లేదా అన్ని చెక్ చేసుకొని ఎంఓ తీసుకున్నాకనే మేము అసోసియేట్ సేల్ చేసుకోవడానికి ఇస్తాం. చాలా బాగుంది. కస్టమర్ బెనిఫిట్స్ ఏంటంటే సార్ కస్టమర్ కి ఏ బడ్జెట్ లో ఎంతలో ఉంటారో మనం చెప్పలేము. ఒక అసోసియేట్ కస్టమర్ కి ఇప్పుడు 10,000 తీసుకోవాలి, 500 దగ్గర ఉన్న ఒక 3,00,000 ఉన్న దగ్గర 5,00,000 తీసుకో, 10,00,000 50,00,000 తీసుకొని తీసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఏ బడ్జెట్ లో కానీ మన దాంట్లో 700 నుంచి 50,00,000 వరకు ఉన్నాయి కస్టమర్ కొనాలనుకుంటే. అందుకు వాళ్ళకి ఎలాంటి ఏ బెనిఫిట్ అంటే కస్టమర్ 1,50,000 రాని, 1,00,000 రాని, 50,00,000 రాని కస్టమర్ వస్తే ఇందులో ఏ హైవేగా అన్ని లీగల్ గా చెక్ చేసుకొని వాళ్ళకు గ్రోత్ ఉండే విధంగా మనం చేస్తున్నాం సార్. అందుకు కస్టమర్ బెనిఫిట్. ఇందులో డెవలపర్ బెనిఫిట్స్ ఏంటండి సార్? డెవలపర్ బెనిఫిట్స్ ఏంటంటే సార్ డెవలప్మెంట్స్ అనేది ఒక లేఅవుట్ ఇస్తారు. ఆయనకు ఏంటంటే ఆయనకు చాలా అసోసియేట్ కి మళ్ళీ కంపెనీ అన్ని పెట్టుకోవాలి, అన్ని చేస్తే సేల్స్ కోసమే కదా. డెవలపర్ కి ఏంటంటే ఆయన చేయికి మా చేయి చూడడానికి ఇస్తాము, ఆయన అసోసియేట్లతో పాటు మేము కూడా హెల్ప్ చేస్తాం. దానివల్ల ఆయన సేల్స్ ఈజీగా అయిపోయింది కదా. ఒక లేఅవుట్ తొందర అయిపోయింది, ఇంకో లేఅవుట్ వస్తుంది. ఆయనకి ఎప్పుడు ఎన్ని లేఅవుట్ వేసినా కూడా మేము సేల్ చేస్తాను కాబట్టి ఆ విధంగా డెవలపర్కు అట్లా చేసి ఇస్తాము. మీరు మీ కంపెనీ తీసుకుంటున్నారు కదా, సేల్స్ ఎలా చేసుకుంటారు సార్? మేము సేల్స్ అనేది ఏంటంటే సార్ ఒక కస్టమర్ దగ్గరికి పోయినప్పుడు ఆ కస్టమర్ ని అడుగుతాం, ఫలానా సార్ కస్టమర్ తో మాట్లాడుతున్నప్పుడు అవుతుంది ఈ హైవే కావాలి, ఇంత బడ్జెట్ లో కావాలి, మాకు ఈ హైవే ఉన్నాయని. అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే ఇన్ని కంపెనీలలో మాకు ఏ కంపెనీకి కస్టమర్ అడిగే ఆయన మాట్లాడుతుంటే అర్థమైపోయింది కదా, మాకు ఒక కంపెనీ అనేది ఐడియా వస్తుంది. దానివల్ల ఏం చేస్తామంటే ఆ కంపెనీ ఎవరైతే ఉంటారో ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్ ని తీసుకొచ్చి ఇద్దరు కలిపి చేసి సేల్ చేస్తాం అనమాట. అంటే ఇన్ని కంపెనీలు ఉన్నాయని చెప్పాలి సార్. చాలా బాగుంది, చాలా ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్ అంటే కొత్తగా వింటున్నాను. కొత్తగా వింటున్నాను. అవునా, ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్ అనేది ప్రపంచం ఏంటంటే ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి మధ్య వ్యక్తిని ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్ అంటారు సార్. ఆయన ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు మీరు అందరికి ఇందాక ఒక కస్టమర్ వస్తే ఎట్లా సేల్ చేస్తారు, ఆ సేల్స్ ఆ ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్ కు కస్టమర్ అందిస్తాం. అంటే ఏ లేఅవుట్ కు ఆయన ఎక్కడ ఉంది లేఅవుట్ చూడడం మొత్తం ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్ ఆ కంపెనీకి ఆయనే తెలుస్తుంది కదా, ఆ వ్యక్తిని మేము మా దాంట్లో టేకప్ చేసుకుంటాం కాబట్టి అతనే ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్. ఇంకో క్వశ్చన్, అసోసియేట్ ఐడి ఎలా ఇస్తారండి సార్? మీరు అసోసియేట్ ఐడి అనేది ప్రతి కంపెనీలో పేపర్ పెన్ తో యూజ్ చేస్తారు, కానీ మా పర్ఫెక్ట్ లెవెల్ లో అలా కాదు. పేపర్ పెన్ మీద వేస్తే ఉందంటే సార్ ఇప్పుడు మీరు ఎన్నో కంపెనీలు చేసుకుంటూ వస్తారు, ఇప్పుడు మీరు అలా గుర్తుంటారా? ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తేనే గుర్తుపడతారు. అట్లా కాకుండా మేము ఏంటంటే పర్ఫెక్ట్ లేఅవుట్ లో ఐడి అనేది వెబ్సైట్ ద్వారానే వేస్తాం. మీ ఐడి వేసినప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఎక్కడున్నా కూడా ప్రతిదీ మన కంపెనీ కొత్త వెంచర్ వచ్చినా లేకుంటే కొత్త ఏమన్నా సేల్స్ అయినా కూడా ప్రతిదీ ఒక అసోసియేట్ కు రిమైండ్ చేస్తూ ఉంటాం. ప్రతి మంగళవారం మీటింగ్ ఉంది అనేది ప్రతి ఆయన వచ్చినా రాకుండా ఎక్కడున్నా కూడా మన పర్ఫెక్ట్ లేఅవుట్ అనేది ఒక్కసారి ఐడి వేసుకుంటూ లైఫ్ లాంగ్ ఆయనకు వెళ్తూనే ఉంటుంది మెసేజ్ ద్వారా. అది మెయిల్ టెస్ట్ వాట్సాప్ ద్వారా. రియల్ ఎస్టేట్లో ఇండియా మొత్తంలో అసోసియేట్ సబ్స్క్రిప్షన్ అనేది ఇంతవరకు ఎక్కడ వినలేదండి నేను. ఎందుకంటే మీకు ఇక్కడ ఎందుకు చేస్తున్నాను? మంచి క్వశ్చన్ సార్. సబ్స్క్రిప్షన్స్ అనేది ఎందుకు పెట్టినామంటే సార్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా ఏంటి అంటే కొద్దిమంది ఐడియా చేస్తాం వెళ్ళిపోతుంది కదా,
అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సేల్ చేసుకోవాలని ₹1 కట్టినప్పుడు ఒక బాధ్యత ఉంటుంది. అదే మనం రూపాయి కట్టినప్పుడు అలా చేయాలని ఆతురత ఉండాలి. ఇంకోటి ఎందుకంటే వేరే కాడ కట్టండి, మీ దగ్గర ఎందుకు కట్టినాం అంటే ఒక అసోసియేట్కి ఏం తెలిసినా ఏం తెలియకపోయినా, అంటే సీనియర్ అయినా సీనియర్ కాకపోయినా అన్ని హైవేల గురించి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకుంటే ఎన్ని అనుకుంటున్నాం, మేము చేసేది మల్టిపుల్ కంపెనీ తీసుకుంటాం కాబట్టి అతనికి తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అన్ని కంపెనీలు అసలు ఎక్కడ ఏ హైవేకి ఎన్ని వెంచర్స్ ఉన్నాయి, అది జీడీసీపై హెచ్ఎండి ఫామ్ ల్యాండ్ ప్రతిదీ ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఒక అసోసియేట్ కస్టమర్ దగ్గర కూర్చున్నారు అనుకోండి, అని సడన్గా మీరు వచ్చారు, ఇప్పుడు నాకు ఒక కస్టమర్ దొరికిన మేడం మీకు చెప్పమంటారు అంటే హైవేకి మీరు పైన వల్ల ఆధారపడాలి. మా దాంట్లో అలా కాదండి. మన దాంట్లో ప్రాజెక్ట్లో పోతే అన్నీ ఉంటాయి. మీకు ఏ హైవేలో అది జీడీసీపై హెచ్ఎండి అనేది ఉంటుంది, లొకేషన్తో సహా ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సార్ మన దాంట్లో బుక్లెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ కస్టమర్ ఏ టైం దొరుకుతో తెలియదు. అలాంటప్పుడు మన లేఅవుట్లోకి వెళ్ళి బుకింగ్ అనేది ఫిక్స్ చేసాం అనుకోండి, అసలు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటాడో అతను ఏంటి అనేది మొత్తం డబ్బులతో సహా దాంట్లోనే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఒక కంపెనీకి వచ్చి డబ్బులు కట్టేంత టైం వేస్ట్ చేసుకున్నట్టు అదొక బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏం తెలియకున్నా కూడా కస్టమర్ దగ్గర తడబడకుండా ఉన్నట్టుగా చెప్పడానికి మేమంతా పర్ఫెక్ట్గా చేస్తాం. ఇంకోటి ఏంటంటే సార్ ప్రతి పండగకి మీరు విషయం చెప్పాలి, బర్త్డేకైనా పెళ్లి విషెస్కైనా. ఇంకోటి ఏంటంటే పిల్లలు బార్సాలైనా మ్యాచ్ ఫంక్షన్స్కైనా ప్రతిదీ కట్టాలి. అట్లా మీరేం ప్రిపేర్ చేయనక్కర్లేదు. ఐడి చేసుకున్నారంటే ఒక 5 minutesలో మీరు తయారు చేసి పంపించవచ్చు. అట్లా 100 మంది పంపించవచ్చు. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది చాలా బాగుంది. అన్ని అవకాశాలు ఉన్న మీ కంపెనీలో నా పేరు ఎందుకు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి?